నమస్తే న్యూస్ 9 టీవీకి స్వాగతం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో వాహనదారులకు ప్రజలకు అలర్ట్. రోడ్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇక ఉపేక్షించేదే లేదని అధికారులు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. బేసిక్ గా ఇప్పుడు ఇందాక డీసీపీ ట్రాఫిక్ 2 చెప్పినట్టు ఈ హైవే మీద వెహికల్స్ అన్ని కూడా సర్వీస్ రోడ్ లో పార్క్ కావడము, ఆ 2 వీలర్స్ రాత్రి రావడము అండ్ మెనీ ప్లేసెస్ లో ఈ స్ట్రెచ్ లోనే ఇనఫ్ లైటింగ్ లేకపోవడం వల్ల ఆగి ఉన్న వెహికల్స్ ని కొట్టడం అండ్ సెల్ఫ్ స్కిడ్ తో ఇంజరీస్ అయ్యి చనిపోతున్నారు. దట్ ఆల్సో ఇస్ వెరీ కామన్ అండ్ ఫ్రీక్వెంట్ ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ ఈ అవకాశం మేము తీసుకోవడము, మీరు మాకు ఇవ్వడం వల్ల మేము చాలా కృతజ్ఞురాలి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఆల్సో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అండ్ సివిల్ సొసైటీ ఎన్జిఓస్ ఆల్సో అండ్ మీడియా వాళ్ళకు. అంటే యాక్సిడెంట్ అనేది ఒక ఇట్ ఈస్ అ వెరీ గ్రూసమ్ థింగ్. ఏ కారణం లేకుండా కూడా ఇన్ని డెత్స్ అవుతున్నాయి అంటే మనము చాలా విస్తృతంగా మేము పబ్లిక్ పట్ల ఎంత రెస్పాన్సివ్ గా ఉంటామో, ఇది ఒకరు రెస్పాన్సిబుల్ గా ఉంటే సరిపోయే ప్రయత్నం అయితే కాదు. అందరము ఒక గొడుగు కింద వచ్చి పబ్లిక్ కి విపరీతమైన రెస్పాన్సివ్నెస్ అండ్ దీని మీద ఒక ఆలోచన, అంటే అనవసరంగా మనం చనిపోకూడదు అన్న ఒకటి, దీని ప్రచారం చాలా సస్టైన్డ్ గా చేస్తే తప్ప యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయలేమన్నది మా భావన. అండ్ ఇంకొకసారి కమిషనర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్. సో నేను స్టార్ట్ చేసే ముందు మా కార్పొరేషన్ ఫామ్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చెప్పి స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ మమ్మల్ని అడిషనల్ కమిషనర్ గా పోస్ట్ చేశారు. సో చేసినప్పుడు ఏ ఏరియాకి అయితే ఫ్యూచర్లో కమిషనరేట్ వస్తుందో దానికి కమిషనర్ని అనుకొని అడిషనల్ కమిషనర్గా పోస్ట్ చేశారని అనుకుంటుంది. అఫీషియల్గా చెప్పకుండా నిర్ణయం. సో పిలిచి 2 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటిది అని అందరికీ చెప్పారు. 3 కమిషనర్స్కి 12 మంది జోనల్ కమిషనర్స్ కూడా ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ ప్రయారిటీ 2 టాపిక్స్ ఉండాలి. అన్ని విషయాలతో పాటు ఈ 2 పర్సనల్గా టార్గెట్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. అందులో ఒకటి శానిటేషన్ ఆబ్వియస్లీ మా మేజర్ రెస్పాన్సిబిలిటీ, రెండోది ట్రాఫిక్. సో ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుండి బాధ్యత తీసుకున్నా కానీ మున్సిపల్ కమిషనర్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమేమి అవసరమో అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఈ 2 సమస్యలు శానిటేషన్ ఉండకూడదు, ట్రాఫిక్ ఇష్యూ అనేది సాల్వ్ కావాలి అని టార్గెట్ చేస్తూ అందరు ఆఫీసర్స్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రయారిటీతో మేము కూడా అందరం వర్క్ చేస్తాం. సో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మాది కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలో ఉంటుంది. సో దానికి కార్పొరేషన్తో పాటు మేజర్గా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇచ్చేటందుకు ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుందని చెప్తుంది. సో మనకి చిన్న వర్క్స్ ఏమున్నా కానీ కార్పొరేషన్ నుండి ఇమ్మీడియట్గా మేము అప్రూవల్ ఇస్తాము, శాంక్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. పెద్ద వర్క్స్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్స్ కావాలి, అండర్ పాసెస్ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అయ్యేవి ఉంటే మమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఫ్యూచర్ లోపల మనము అందరం కలిసి ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటున్నామో వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గడము, ట్రాఫిక్ ఇష్యూస్ సాల్వ్ అవడము చేసేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి మేడం ప్రపోజ్ చేసినట్టు ఎవ్రీ మంత్ ఒకసారి ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రపోజ్ చేసిన ప్లేసెస్ విజిట్ చేస్తాం. మీరు ఏ డేట్ ఎప్పుడు ప్రపోజ్ చేసినా కానీ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాం. రెండోది, ఈరోజు బ్రీఫ్గా ప్రజెంటేషన్ అబ్స్ట్రాక్ట్ ఉన్నా కానీ డీటెయిల్స్ మనకి ఎక్కడెక్కడైతే ఈ బ్లాక్ స్పాట్స్లో కానీ లేదు అంటే అదర్ ఏరియాస్, అంటే ఈ డెఫినేషన్లో రాకుండా కన్సర్న్ ఉన్న ఏరియాస్ లోపల సైనేజెస్ అడిగారు, రంబుల్ స్ట్రిప్స్ అడిగారు, ప్రాపర్ లైటింగ్ అడిగారు, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, అండర్ పాసెస్, పార్కింగ్ ప్లేసెస్, ఇవన్నిటికీ కూడా మీరు ప్రపోజ్ చేసిన అన్నిటికీ బాధ్యత తీసుకుంటూ మేము శాంక్షన్ చేస్తాము. NHA తప్ప మిగతా అన్ని మాకు ఇంకే వస్తాయి. NH రోడ్స్ కూడా మాకే హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఓన్లీ NHA మేజర్ యాక్సిడెంట్స్ అక్కడనే అవుతున్నాయి. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం.
ఎందుకంటే మనం ఎక్స్పెండిచర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక డెత్ ని తగ్గించేందుకు మనం ఎంత ఎక్స్పెండిచర్ పెట్టినా కానీ అది తక్కువే అవుతుంది. సో ఆ ఫ్యామిలీ లాస్ ని మనం కంపెన్సేట్ చేయాలి. కాబట్టి గవర్నమెంట్ ప్రయారిటీ కూడా అదే ఉంది. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ఇన్స్ట్రక్షన్స్ అవే ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపోజల్స్ ఒకటేసారి టేకప్ చేసేసి మేము కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మేము మీరు వీటన్నిటితో పాటు ట్రాఫిక్ స్కూల్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. అది ఒకవేళ ల్యాండ్ మనకు అలొకేట్ అయితే ఖచ్చితంగా కార్పొరేషన్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనము అప్రూవల్ ఇచ్చి ఇమ్మీడియట్ గా టేకప్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. సో ఫైనాన్షియల్ గా కార్పొరేషన్ నుండి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకవేళ ఎక్కువ అవసరం అయితే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ తో సంబంధం లేకుండా మనము అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు మేము ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. రెండోది అదర్ డిపార్ట్మెంట్ ఎన్హెచ్ఏ లాంటి డిపార్ట్మెంట్స్ తో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అదేవిధంగా మీరు ప్రపోజ్ చేసిన వర్క్స్ అన్నిటి కూడా రెగ్యులర్ రివ్యూస్ పెట్టుకున్నాం. మీరు ప్రపోజ్ చేసినప్పుడు మేమందరం కూడా వస్తాం. కార్పొరేషన్ తో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి అన్ని వర్క్స్ రివ్యూ కూడా పెట్టుకుంటే మనకి శాంక్షన్ ఇవ్వడంతో పాటు ఎగ్జిక్యూషన్ మనము రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా కంప్లీట్ గా మనము ట్రాఫిక్ ఇష్యూస్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ ని రోడ్ సేఫ్టీ ప్లస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మల్కాజ్గిరి నగర పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా వాహనదారుల ప్రాణ రక్షణ ధ్యేయంగా పోలీస్ శాఖ జీహెచ్ఎంసీ విభాగాలు ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వేదికగా ఒక హై లెవెల్ జాయింట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం తర్వాత అధికారులు సంచలన నిర్ణయాలు వెల్లడించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో నగర భవిష్యత్తుకు సంబంధించిన కీలక యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. నగరంలో శానిటేషన్, రోడ్ల పరిశుభ్రతతో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో పెను మార్పులు రాబోతున్నాయి. రహదారి భద్రత విషయంలో ఇకపై అలసత్వాన్ని సహించేదే లేదని, ప్రమాదాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం లేకుండా పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు ఇకపై గ్రౌండ్ లెవెల్లో ఉమ్మడిగా అటాక్ చేయబోతున్నారు. అసలు మల్కాజ్గిరిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? రోడ్ సేఫ్టీపై పోలీస్ కమిషనర్ సుమతి, అలాగే మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఏం చెప్పారో వారి మాటల్లోనే చూడండి. చూసారుగా, మల్కాజ్గిరిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ఇక తావులేదు. రహదారి భద్రత, ప్రజా రక్షణ విషయంలో ఇటు పోలీస్ శాఖ, అటు మున్సిపల్ శాఖ జాయింట్ ఆపరేషన్ కు సిద్ధమయ్యాయి. కాబట్టి వాహనదారులు అలర్ట్ గా ఉండండి, నిబంధనలు పాటించండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.